మనం ప్రభు బలిలో చేయబోయేందుకు ఒక మాట చూసుకొని మనం ప్రభు బలిలో చేద్దాము. దాని సహాయకరంగా 1 John chapter 3 verse 15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఈ విషయాలు మనకందరికీ తెలిసినవే. మనము ఏ విధంగా రక్షింపబడ్డాము, మనం ఎందుకు ఇక్కడ ఉన్నామో అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే యోహాన్ గారు ఇక్కడ అందమైన మాటను వాడుతూ ఉన్నాడు. ఏంటంటే నరహంతకుడు అనే మాటను మాట్లాడుతూ ఉన్నాడు. ద్వేషిస్తే నరహంతకుడు ఎలా అవుతాడు? హత్య చేస్తేనే కదా నరహంతకుడు అయ్యేది. కయీన్ ఏబెల్ని ద్వేషించి తన సహోదరుని హత్య చేశాడు. సో అది ఆ విధంగా అయితే ఇట్స్ ఓకే, దట్ ఈస్ వీ కెన్ కాల్, అది మనము నరహంతకుడు అనొచ్చు. మరి ఇక్కడ ద్వేషిస్తే నరహంతకుడు అని ఎందుకు యోహాను గారు ఈ మాట రాస్తా ఉన్నాడు? ఇంకేమైనా పదం వాడచ్చు కదా, ఎందుకు అంత కఠినమైన మాట పలికాడు అంటే బికాస్ హీ లవ్డ్ అస్. ఏం చేశాడు? ఆయనే మనల్ని ప్రేమించాడు. రాసింది ఆయనే, కానీ రాయించింది ఎవరు? రాసింది యోహాను గారే, కానీ దాన్ని రాయించింది ఎవరు అంటే దేవుడే. ఎవరు రాయించారు? The God who inspired him to write. Why? నరహంతకులు ఎక్కడికి వెళ్తారండి? నరహంతకులు నరకానికి వెళ్తారు. ఎందుకు? ఒకవేళ యోహాను గారు ప్రభుతో సంభాషించినప్పుడు అని ఉండొచ్చు, ప్రభువా నేను ఇంత కఠినమైన మాటను నేను ఏ విధంగా నా సంఘానికి రాయాలి? అది రాయకపోతే, అది రియలైజ్ కాకపోతే, మన మిత్రులు ద్వేషిస్తున్న విషయము ఎంత భయంకరమైనదో అనే విషయాన్ని మనకు తెలియకపోతే మనందరూ ప్రయాణం ఏంటి తెలుసా? నిత్య నరకం వైపు. ప్రియమైన సంగమా, సార్వత్రిక సంగమా, నాట్ ఓన్లీ పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్, సార్వత్రిక సంఘం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే నువ్వు ఇతను ద్వేషించడం మానవీయమంటున్నాడు. అది చాలా భయంకరమైనది. ఒకవేళ దాన్ని నువ్వు ద్వేషించడం మానవేయకపోతే నువ్వు ఏమైపోతావు? నరకానికి పాత్ర అవుతావు. సో మనం దేని కొరకు ప్రభు బలిలో చేస్తున్నాం? ఎందుకు మనం ప్రభుని నమ్ముకున్నాం? మనందరము పరలోక రాజ్యానికి వారసులు అవడానికే కదా నమ్ముకుంది కదా. అందుకే కదా ప్రభు మన కొరకు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కార్చాడు. సో ఉదయకాలమున నీ సహోదరురాలని ఎలా చూస్తున్నావు? నువ్వు ద్వేషిస్తున్నావా? ద్వేషానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? లవ్. హేట్ కి ఆపోజిట్ వర్డ్ లవ్. ద్వేషానికి వ్యతిరేక పదము ప్రేమ. క్రైస్తవులకి ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే ప్రేమించడం. వారు ఎలాంటి వారైనా సరే ప్రేమించడమే. అదే కదా ప్రభు నీ కొరకు నా కొరకు చేసినది. అదే కదా నీ కొరకు నా కొరకు ప్రభు ప్రాణం పెట్టినది. నేను వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అనుకున్నప్పుడు ఎందుకు యోహాను గారు రాశారు అంటే ఆమోస్ 3:8 ఉంటుంది. ఆమోస్ గ్రంథం 3:8 ఉంటుంది. ఏంటంటే సింహం గర్జించను, భయపడిన వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, ప్రవచింపని వాడెవడు? దేవుడు చెప్పాడు కాబట్టి యోహాను గారు రాశారు. సంఘం అంటే ద్వేషం కాదు, సంఘం అంటే ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి రాశాడు. దానికన్నా ముందుగా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి రాస్తున్నాడు. ఈ ద్వేషం మనల్ని ఏం చేస్తుందంటే, ఈ ద్వేషం ఏం చేస్తుంది? బయటికి కనబడదు, లోపల ఉంటుంది. ఏం చేస్తుంది తెలుసా? ద్వేషము నిద్రపోనివ్వదు. వాక్యం చదివితే వాక్యం అర్థం కాదు, వాక్యం చదవని ఆశ ఉండదు, ఎప్పుడు పగ తెచ్చుకుందామని ఉంటుంది, ఎప్పుడు సమయం దొరుకుతుందని ఉంటుంది. నేను 2013లో ఈ విషయాన్ని ఇంతమందికి చెప్పాను.
2013 సంవత్సరంలో నేను ఈహోకి 2003 నుంచి వెళ్ళి 2 నుంచి వెళ్ళి అట్లా వెళ్తున్నాను. 2013 సంవత్సరంలో చర్చ్ యానివర్సరీ జరుగుతూ ఉంటే భాస్కర్ అంకుల్ గారు టేబుల్ మెసేజ్ తీసుకోవడానికి వచ్చారు. ఈ వాక్యమే చెప్పాడు, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉందంటే, 3 చిన్నపిల్లల్ని నా లైఫ్లో ఇంకెప్పుడు వారిని క్షమించను, నా జీవితంలో ఎప్పుడు వారిని క్షమించను, వారితో మాట్లాడను, వారి మొహం కూడా చూడను అని నేను అనుకుంటున్న సమయంలో ఈ వాక్యం తీసి మాట్లాడాడు. ఎవరు చెప్పారు నా గురించి? నా హృదయంలో ఉన్నది ఎవరు? ఆయనకి భాస్కర్ అంకుల్కి ఎవరు చెప్పారు? ఎందుకు ఆ రోజు ఆ మాట మాట్లాడాలి? ఎందుకు నేను అక్కడ ఉండాలి? బికాస్ ఐ వాజ్ గోయింగ్ ఇన్ రాంగ్ వే. నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నాను, నరకానికి. నేను భక్తి కావాలని అనుకుంటున్నాను, కానీ ఆ భక్తి నుంచి మెల్లిమెల్లిగా పక్కకెళ్ళిపోయి లోకభక్తులకు వెళ్ళిపోయి లోకానుసారంగా జీవిస్తూ ఉన్న సమయంలో లోకం మీద అంటుంది కదా, నేను దూషించమని చెప్తుంది, నేను ద్వేషించమని చెప్తోంది. సో మరి దేవుడు అలా మాట్లాడినప్పుడు మన ప్రతిస్పందన ఏమై ఉండాలి? గో అండ్ సే సారీ. గో అండ్ సే సారీ. వెళ్ళి క్షమించమని అడగండి. నాకన్నా 15 సంవత్సరాల చిన్నపిల్లల్ని వెళ్ళి చేతులు పట్టుకొని, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి, ఎంతో ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ. నాకెంతో కష్టమైంది, కానీ కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ప్రభు నా కొరకు ఈ మాట చెప్పాడు. ఎందుకంటే అలా జీవిస్తే నాలో నిత్య జీవం ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ నరందుకుని అందులో నిత్య జీవం ఉండదు మాకు తెలుసు. అదే వాళ్ళు వెళ్ళి ఐఎమ్ సారీ అంటే దే వర్ సో షాక్డ్. ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు నాకనంత పెద్దవాడివి. ఉదయ కాలమున ఒకవేళ మనం ఎవరైనా ఇలాంటి మాటలు, ఇలాంటి విధానం మనలో ఉంటే ఒకటి అర్థం చేసుకోండి, ప్రభువే మాట్లాడుతున్నాడు, మనుషులు కాదు. మనుషులు కాదు మాట్లాడేది, ప్రభువే. ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. లెట్ us థింక్. ఇంకా నాలో నేను ప్రభుని తెలుసుకున్నాను, ఆయన బిడ్డగా జీవిస్తున్నాను, ఆయన కానీ ఇంకా ద్వేషిస్తున్నానంటే యు హావ్ టు ఎగ్జామిన్. ఇది ఈనాటి దినాల్లో సంఘానికి ఉన్న గొప్ప ప్రమాదం. ఇది వెరీ వెరీ పెయిన్ఫుల్. మనమే ఎంత బాధపడతా ఉంటే ప్రభు ఎంత బాధపడతా ఉంటాడు. ఇఫ్ ఎనీబడి, మీ దృష్టిలో ఎవరైనా నువ్వు హాని చేయకపోయినా, నువ్వు ఎవరికైనా హాని చేయకపోయినా, నీకు హాని చేస్తున్నా తెలిస్తే గో అండ్ టాక్ విత్ దెమ్, రికన్సైల్. దేవుని దగ్గర నుంచి మాట వినకూడదు మనము. నేను ఆలోచి చెప్పాను కదా ద్వేషించకూడదని. ఇంకా నువ్వు ఎందుకు ద్వేషించావు? ఎందుకు నీ రీకన్సిల్ అవ్వలేదు? లెట్ us ఎగ్జామిన్. ఈరోజు మనము ఎలా ఉన్నామనేది పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడేది, మనుషులు కాదు.